మీ ప్రభుత్వం హయాంలో రెచ్చిపోయారు, విర్రవీగారు, స్వైర విహారం చేశారు. ఇప్పుడు ఒంటరైపోయారు అని ఒప్పుకోరు. అయినా కూడా నలిగిపోయారు, కుమిలిపోయారు. రాబోయేటువంటి రోజులు ఇంతకంటే చాలా దారుణంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్నిటికీ సిద్ధమై ఉంటారా? ఒకవేళ కనుక సిద్ధమై ఉంటే మీ టార్గెట్ ఏంటి? సిద్ధమయ్యేది ఏముందండి, మేము మా పార్టీలో పనిచేస్తాము. నేను గ్రామ స్థాయినా మండల స్థాయిలోనా నా వేలో నేను పని చేసుకుంటూ ఉంటాను అంతే. నా పార్టీకి నువ్వు ఇప్పుడు చేసినట్లే అన్యాయంగా అక్రమంగా ఏదేదో చేస్తామంటే చేసుకో, ఏమవుతుంది? మాకంటూ ఒక రోజు వస్తుంది కదా, ఆ రోజు మేము నిలబడతాం కదా. ఏం చేయాలనేది మాకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఎవరు ఏం చేసింది మేము రాసుకుంటాం కదా. మేమైతే మర్చిపోలేం కదా, ఇక్కడి నుంచి తీలేం కదా. ఒకవేళ బుక్కులు తిరిగిపోవచ్చేమో, వాళ్ళు రెడ్ బుక్ ఇంకోటి రాసుకొని దానికి ఫ్లెక్సీలు వేసుకొని హోర్డింగ్లు వేసుకొని రెడ్ బుక్ అంటూ తిరిగినారు అప్పట్లో భయపడిచ్చేదానికి. అది కూడా మేమేం చెప్పట్లేదు. ఎందుకు, మీరు కూడా డిజిటల్ బుక్ అని పెట్టారు కదా. అవును, మేమే హోర్డింగ్లు వేసుకొని డిజిటల్ బుక్లో ఏం చెప్పాడు? డిజిటల్ బుక్లో ఎవరైతే మీకు అన్యాయం చేశారో, ఎవరైతే మీ మీద అక్రమంగా కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారో, లేదా మీ ఆస్తులు ఎవరైనా దహనం చేశారో, మీ ఆస్తులు ఎవరైనా లాక్కున్నారో దాని గురించి మాత్రమే పెట్టండి అని చెప్పాడు. అన్యాయం జరిగితే అన్యాయం చేసిన వాళ్ళని మాత్రమే వదలమని చెప్పాడు. అంతేగాని ప్రతిదానికి మేము రెడ్ బుక్ మాదిరి పట్టుకొని తిరగలే ఎక్కడ. అది ఆన్లైన్లో పెట్టాము. టీడీపీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు, దాంట్లో జనసేన వాళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఆన్లైన్లోనే ఉంది అది ప్రొఫైల్, దానికి ఫార్మాటు. ఒకవేళ జనసేన వాళ్ళకి అన్యాయం జరిగితే జనసేన వాళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఓపెన్ ఫర్ ఆల్. ఓపెన్ ఫర్ ఆల్. వాళ్ళకు కూడా న్యాయం చేస్తాడని చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు అదే చెప్తున్నా కదా, ఆయన కులం చూడడం, మతం చూడడం ఏం చూడడు. అతనికి అన్యాయం జరిగింది, ఎవరికైనా న్యాయం చేయమని చెప్తాడు రేపు పొద్దున కూడా. ఒకవేళ వీళ్ళకి కూడా అన్యాయం ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు కూడా జనసేన వాళ్ళకు. ఒకవేళ వాళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు, దాంట్లో తప్పే లేదు. జనసేన వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఆయన ఒక మోడ్లోకి తీసుకెళ్ళాడు వీళ్ళందరినీ. స్విచ్ మోడ్, ఇటు తిప్పుతున్నాడు అటు తిప్పుతున్నాడు. వీళ్ళు ఆ విధంగానే తయారవుతున్నారు. వీళ్ళకంటూ ఒక పరిజ్ఞానం ఉండాలి కదా అని నేను కోరుకుంటున్నా. నాకు జనసేనలో కూడా పెద్ద పెద్ద మిత్రులే ఉన్నారు, మంచి స్నేహం ఉంది నాకు వాళ్ళతో కూడా. మళ్ళీ ఇది ఒక కుంపట అట్లనే ఏం కాదు, కుంపటేముంది, అందరికీ తెలిసిన విషయాలే. నా ఫోటోలు వాళ్ళతో ఉంటాయి, అన్నీ చూసే ఉంటారు చాలామంది. నేనేమంటానంటే తెలుసుకునే వాళ్ళు బయటకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇది అని బయటకు వచ్చారు. తెలియని వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? నాకు రామస్వామి పెరియార్ అని ఒక ఆయన తమిళనాడు, నాకు ఆయన ఆదర్శము అని చెప్పాడు. ఆయన గురించి తెలియదు వీళ్ళకు, ఆయన గురించి తెలియదు అసలు వీళ్ళకు, జనసేనలో ఉండే వాళ్ళకు, పిల్లలకు వాళ్ళకు తెలియనప్పుడు పెరియార్ రామస్వామి అంటే ఎవరో పెద్దోడు, అసలు చాలా పెద్దోడు, అసలు ఇంకా చాలా ఎన్నో దేశాలను పరిపాలించినాడేమో, అతను ఆదర్శంగా తీసుకున్నాడు, అతన్ని ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా పరిపాలిస్తాడు మన నాయకుడు అని చెప్పేసి వీళ్ళ భ్రమల్లో వీళ్ళు ఉంటారు. ఆ పెరియార్ రామస్వామి జీవిత చరిత్ర చదివితే కన్నా వీళ్ళకి కానీ అర్థం కాదు, అది చదవరు వాళ్ళు. తర్వాత ఏమన్నాడు, నాకు చేగువేర అంటే ఇష్టము, చేగువేర భావాలంటే ఇష్టము, చేగువేర లక్షణాలంటే ఇష్టము అని చెప్పేసి ఓ పెద్ద మీటింగ్లో కూడా ఇట్లా చెగువేర పోజుతో ఒక మైక్ పెట్టుకొని ఇదంతా చేశాడు. అందరూ చెగువేర అంటే ఏదో అని చెప్పేసి చెగువేర గురించి చదువుకుని, చెగువేర చివరి క్షణాలు ఏ విధంగా జరిగినాయి, చెగువేర యుద్ధ నీతి ఏంది అనేది అందరికీ తెలుసు. తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ క్రైస్తవులను ఆకట్టుకోవడానికి నేను బాప్టిజం తీసుకున్నాను అన్నాడు. ఎవరొద్దన్నారు? మళ్ళీ వీళ్ళు కూడా బాప్టిజం తీసుకోవాలనే ఆలోచనలోకి తీసుకెళ్ళాడు వీళ్ళను.